ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప 2 ది రూల్'. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మీద నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 6న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైనటువంటి 2 పాటలకి అనూహ్యమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ అత్యద్భుతమైనటువంటి సంగీతానికి, చంద్రబోస్ సాహిత్యానికి, ఆ పాటల్లో హీరో స్టెప్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. రోజురోజుకి అంచనాలు పెంచుకుంటున్న ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ అత్యంత అద్భుతంగా చిత్రీకరించే పనిలో ఉన్నారు మేకర్స్. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు ఈ క్లైమాక్స్‌లో పాల్గొంటారు. సినిమాకి ఈ సన్నివేశాలు అత్యంత హైలైట్‌గా ఉండబోతున్నాయని చెప్తున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో క్లైమాక్స్ సీన్స్ ఖచ్చితంగా గూస్ వచ్చే విధంగా ఉంటాయని చెప్తున్నారు. సో, అల్లు అర్జున్ అభిమానులు మరో బ్లాక్ బస్టర్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయడమే తరువాయి అంటున్నారు. 'పుష్ప' సినిమా అంచనాలకు సంబంధించి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పార్ట్ 1 ఈ సినిమాలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు 'పుష్ప 2' కోసం అల్లు అర్జున్ చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తూ ఉండగా హీరో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా 'పుష్ప 2' గురించి రకరకాల వార్తలైతే వైరల్ అవుతున్నాయి. 'పుష్ప 2' సినిమా చివర్లో మూడో పార్ట్ గురించి డైరెక్టర్ సుకుమార్ ఒక అదిరిపోయే లీడ్ ఇవ్వనున్నట్టు సమాచారం. క్లైమాక్స్‌లో ఒక పాపులర్ స్టార్ ఎంట్రీ ఇస్తారని, అది మూడో పార్ట్‌కి లీడ్‌గా మారుతుందని ప్రచారం సాగుతోంది. దీని మీద చిత్ర యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.